హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్నాస్ హాబీస్ ఛానల్. ఈ 30 డేస్ గార్డెనింగ్ ఛాలెంజ్లో ఇవాళ వచ్చేసి 10th డే. నేను ఒక మల్లె చెట్టు నాటుదాం అనుకుంటున్నాను. ఇంతకుముందు ఒక మల్లె చెట్టు నాట, అదొక రకము ఇదొక రకం అన్నమాట. ఇది నేను నాటబోయే మల్లె అంటూ దీనికి వేర్లు ఉన్నాయి. ఈ వీడియోలో ఒక మంచి మాట చెబుతున్నాను, చివరి వరకు చూడండి. ఇది ఆల్రెడీ నేను సాయిల్ మిక్స్ చేసుకున్నాను. ముందుగా వేపాకు వేసి మట్టిలో దాన్ని కుళ్ళబెట్టి తర్వాత ఇసుక కలుపుకున్నాను. ఇప్పుడు ఈ మొక్క ఈ బకెట్లో పెడుతున్నాను అన్నమాట. ఇవాళ నేను చెప్పబోయే మంచి మాట ఏంటంటే, కార్తీక మాసంలో ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. సో మనము బ్రాహ్మణులకి ఏవైనా ఇవ్వచ్చు దానంగా, లేదంటే మన విద్యను దానం చేయొచ్చు, డబ్బును కూడా దానం చేయొచ్చు. ఇంకా ఇలా ఏవైనా దానాలు చేయొచ్చు అన్నమాట మన దగ్గర ఉన్నది. కాకుంటే మెయిన్ కార్తీక మాసంలో మొక్కలు దానం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఏ కాలంలో అయినా మొక్కలు అంత ఈజీగా బ్రతకవు. కార్తీక మాసంలో ఒక కొమ్మ పెట్టినా బాగా బ్రతుకుతుంది. కాబట్టి మీ దగ్గర ఏవైనా మొక్కలు ఉంటే అవి ఈ మాసంలో దానంగా ఇవ్వండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర మొక్కలు కొమ్మలు ఏవైనా ఉంటే అవి తెచ్చుకోండి దానంగా. నేను కూడా అదే విధంగానే ఈ మల్లె మొక్క కానీ, ధనియాలు కానీ, ఇంకా కనకాంబరాలు ఇవన్నీ దానంగా పొందాను. నేను కూడా కొన్ని మొక్కలు ఇచ్చానన్నమాట వేరే వాళ్ళకి. అందుకే నేను ఈ కార్తీక మాసంలో 30 డేస్ గార్డెనింగ్ ఛాలెంజ్ తీసుకున్నా. సో ఏ మొక్క పెట్టినా కానీ బ్రతుకుతుంది అనేసి ఈ విధంగా కట్ట సపోర్ట్ పెట్టి చెట్టు కట్టానన్నమాట. దీన్ని ఇంకా కొంచెం ఎక్కువ ఎండ తగలకుండా పెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.